వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు నమస్తే తెలంగాణ అనే పత్రిక తన ప్రధాన ఫస్ట్ పేజ్ కథనంలో బ్యానర్ ఐటెంగా ఒక మంత్రి కొడుకు చేసిన నిర్వాకం గురించి ఒక పెద్ద స్టోరీ రాసింది. అసలు ఆ స్టోరీ ఏంటి, మంత్రి కొడుకు మంత్రి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, ఒక భూమిని కబ్జా చేసే ప్రయత్నం జరిగిందంటూ ఆ రాసిన స్టోరీలో నిజమెంత, దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి ఒకసారి చూద్దాం. ఎస్, ఇది ఆ స్టోరీ. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ, హత్యాయత్నం కేసు నమోదు దాకా వెళ్లిన ఉదంతం. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ. బాంబుల మంత్రి కొడుకట. బాంబుల మంత్రి కొడుకు ఏందో చూద్దాం. మళ్ళీ ఆయన రాష్ట్ర మంత్రి, బాంబుల్ లాంటి మాటలకు ఫేమస్. తరచూ వివాదాల్లో చిక్కుకునే ఆయన ఈసారి మాత్రం తన తనయుడి నిర్వాకంతో మరోసారి వివాదంలో నిలిచారు. 100 కోట్ల ఆస్తితో హైదరాబాద్లోనే ఓ సంపన్నుడిగా నిలిచిన సదరు మంత్రి గారి కుమారుడు వివాదాల్లో తానేమీ తక్కువ కాదని పదే పదే నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆయనపై ఓ హత్యాయత్నం కేసు నమోదయ్యే దాకా వెళ్లిన ఉదంతం ఇది. ఇప్పుడు ప్రభుత్వ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నది. భూ కబ్జాలు, వాటి కోసం సాగిస్తున్న దౌర్జన్యాల్లో ఖద్దర్ రౌడీలుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీర్కు ఈ ఘటన అద్దం పడుతున్నది. భూముల వెంపర్లాటలో కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న నిత్య దౌర్జన్యాల్లో ఇది ఒకటి. గండిపేటలో 3 రోజుల క్రితం ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని చెరపట్టేందుకు యత్నించారు మంత్రి గారి పుత్రరత్నం. విలువైన భూమిని కబ్జా చేయడమే కాకుండా అడ్డుకున్న వారిపైన దౌర్జన్యానికి దిగారు. 70 మందికి పైగా బౌన్సర్లను దింపి బీహార్ గ్యాంగ్ తరహాలో పేటరేగిపోయారు. స్థలంలోనే ప్రహరిని కూల్చేసి బీభత్సకాండ సృష్టించారు. భూ యజమానులపైన దాడి చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితులు తమపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఆ కాంగ్రెస్ నేత మూకను తరిమికొట్టారు. అయితే ఆఖరి నిమిషంలో రంగంలోకి దిగిన ముఖ్య నేత సాహసం ప్రదర్శించిన పోలీసు అధికారిని అభినందించాల్సింది పోయి ఆయనపై వేటుకు ఒత్తిడి తెచ్చారు. ఇది ఎక్కడ జరిగింది, దీని నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. అంటే మంత్రి కొడుకు ఓ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అనేది ఈ కథన సారాంశం. నిజంగా అట్లా ఉందా చూద్దాం. గండిపేటలో విలువైన ప్రైవేట్ భూమి కబ్జాకి యత్నం. 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి ప్రహరీ కూల్చివేత. స్థలం యజమాని పైన దాడి, తప్పిన ప్రమాదం. తమపై హత్యాయత్నం చేశారని బాధితుల ఫిర్యాదు. బలగాలతో వెళ్లి బౌన్సర్లను తరిమికొట్టిన పోలీసులు. మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి. ముఖ్యనేత రంగప్రవేశంతో పోలీసులు వెనుకడుగు. ప్రైవేట్ వ్యవహారంలో జోక్యం ఏంటని ముఖ్యనేత ఆగ్రహం. కేసుకు సాహసించని ఉన్నతాధికారిపై వేటుకు ఒత్తిడి. సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన మంత్రి ముఖ్యనేత. మరింత బదనాం అవుతామన్న హెచ్చరికలతో వెనక్కి. చివరికి ఇరుపక్షాలపై తూతూ మంత్రంగా కేసు నమోదు. శనివారం రాత్రి ఘటన ధృవీకరించిన పోలీసులు. అధికార వర్గాల్లో కబ్జా ఘటన కలకలం. ఎస్, రాష్ట్రంలో భూదందా హద్దులు దాటిపోయింది. విలువైన భూముల్లో గద్దల్లా వాలిపోతున్న పెద్దలు తాము అనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డం అనుకున్న వాళ్ళను, అడ్డొచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా అడ్డు తొలగించేందుకు వెనుకాడటం లేదు. నాడు హిరణ్యాక్షుడు భూమిని చుట్టుముట్టుకొని ఎత్తుకుపోవాలనుకున్నట్టు నేడు ప్రభుత్వ పెద్దలు అధికార బలంతో హైదరాబాద్ శివారు భూములను మడత పెట్టేందుకు బరితెగిస్తున్నారు. తాజాగా బాంబుల మంత్రి కొడుకు గండిపేట చిట్టడివిలో విలువైన భూమిని చుట్టేందుకు ప్రయత్నించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. తనకు నచ్చిన భూమి కబ్జాకు అడ్డుపడుతున్నాడని ఆగ్రహించి ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరున్న మంత్రి కొడుకు బీహార్ తరహా గ్యాంగ్తో దాడికి పాల్పడ్డట్టు తెలిసింది. చివరికి ఈ వ్యవహారం హత్యాయత్నం కేసుల దాకా వెళ్లడంతో ముఖ్యనేత ఆగ్రహంతో ఊగిపోయినట్లు సమాచారం. మంత్రి కొడుకుపై కేసులు నమోదు చేయడానికి సాహసించని పోలీసు ఉన్నతాధికారిపైనే తక్షణం వేటు వేయడానికి సిద్ధమైనట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికిప్పుడు ఉన్నతాధికారి మీద వేటు అంటే ప్రతిపక్ష పార్టీల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని సన్నిహిత వర్గాలు సూచించడంతో తన ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నమస్తే తెలంగాణ ప్రతినిధులు నిజానిజాలు తెలుసుకునేందుకు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించగా జరిగిన ఘటనను ధృవీకరించారు. కానీ ఎవరిపై ఏ సెక్షన్లు పెట్టారో చెప్పడానికి నిరాకరించారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాలు చెప్పిన దాని ప్రకారం గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టిలనాగులపల్లి సర్వే నంబర్ 245లో పల్లవి షాకు సంబంధించి 3 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమికి పక్కనే ఉన్న సర్వే నంబర్ 200లో అవినాష్ మరికొందరి భూమి ఉన్నది. ఈ భూమిలో మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఓకే, ఈ అగ్రిమెంట్లో ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో భూ విస్తీర్ణం లేకపోవడంతో దాన్ని పూర్తి చేసుకోవడానికి పక్క సర్వే నంబర్ 245లోని భూమిలోకి ఎలాంటి సమాచారం లేకుండా కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వ్యక్తులు ప్రవేశించి ప్రహరిని కూల్చివేస్తున్నట్టు తెలిసింది. మంత్రి కొడుకు తన భూమిని కబ్జా పెడుతున్నారనే విషయం తెలుసుకున్న భూ యజమాని ఘటనా స్థలానికి వచ్చి వారిని అడ్డగించినట్టు సమాచారం. ఆ భూమి తమకే ఇవ్వాలని, లేకుంటే అంతు చూస్తానంటూ భూ యజమానిని బెదిరించినట్టు తెలిసింది. దీంతో భయపడిన యజమాని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. చూశారు కదా, ఇది
అంటే వట్టినాగులపల్లిలో వట్టినాగులపల్లిలోని సర్వే నంబరు ఓఆర్ఆర్ పక్కన ఓఆర్ఆర్ కానుకున్నటువంటి 2 సర్వే నంబర్‌లో భూమి ఉంది. అది ఇద్దరికి సంబంధించింది. వాళ్ళిద్దరి మధ్యలో గెట్టు పంచాయతీ నడుస్తా ఉంది. చాలా కాలంగా నడుస్తా ఉంది. అందులో ఒక కంపెనీ మనకు ఇక్కడ రాసినట్టుగా ఒక మంత్రి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అగ్రీమెంట్ చేసుకుంది. డెవలప్‌మెంట్ కోసం అగ్రీమెంట్ చేసుకుంది. సహజంగానే డెవలప్‌మెంట్ కోసం అగ్రీమెంట్ చేసుకున్నప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి గెట్టు పంచాయతీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గెట్టు పంచాయతీ ఉంటది కదా! ఈ కంపెనీతో కూడా స్టార్ట్ అయింది. ఈ కంపెనీతో కూడా స్టార్ట్ అయింది. ఇరు వర్గాల మధ్యల పంచాయతీ గొడవలు నడుస్తూనే ఉన్నాయి. వీళ్ళు వాళ్ళది ఆక్రమించారని వీళ్ళదేనని వీళ్ళు ఇట్లా గొడవలు నడుస్తున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య కేసులు నమోదైనాయి. అయితే ఈ ఇంకొక కంపెనీ ఉంటది కదా! ఏదైతే మంత్రి కన్‌స్ట్రక్షన్‌గా చెప్తున్నటువంటి ఆ కంపెనీకి ఏదైతే ఒప్పందం జరిగిందో అది కాక ప్రత్యర్థులు ఉంటారు కదా! వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టుకు వెళ్ళడంతో ఈ విషయం బయటకొచ్చింది. అట్లాగే దీనికి సంబంధించి మళ్ళీ ఇక్కడ జరిగినట్టుగా ఇక్కడ చెప్పినట్టుగా నిజంగా ఉన్నతాధికారి రంగంలోకి దిగారా? వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వేటు వేయడానికి చర్చ జరిగిందా అనేది ఎవరు చూడలేదు. ఎక్కడ మనం దాన్ని ధృవీకరించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వట్టినాగులపల్లి పోలీస్ స్టేషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరు అవినాష్ మహాంతి చాలా నిక్కచ్చి గల పోలీస్ ఆఫీసర్, చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఎట్లాంటి వాటికి కూడా లొంగని వ్యక్తి ఆయన. మళ్ళీ ఈ ఇష్యూలో ఆయనే ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి వార్త ప్రకారం చూస్తే మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి అని రాశారు. మళ్ళా ఉన్నతాధికారి సైబరాబాద్ సిపినా లేకుంటే ఆ కింది స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అని లేదా తెలియదు. కానీ మొత్తానికైతే ఓఆర్ఆర్‌ని ఆనుకొని వట్టినాగులపల్లి దగ్గర ఉన్నటువంటి గండిపేట మినీ ఫారెస్ట్‌గా చెప్పుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలో 2 వర్గాల మధ్యలో జరిగినటువంటి గొడవ చివరికి ఒక మంత్రి ఫ్యామిలీకి మంత్రి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి లింకు పడడంతో ఈ వార్త పెద్ద ఎత్తున ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు.